జహీరాబాద్ ఎంపీ టికెట్ బీబీ పాటిల్ కు రావడంతో బీజేపీ నాయకుల మద్దతు కూడగట్టుకోవడం మాత్రం అంత తేలికైన పని కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాటిల్ కు టికెట్ ఇచ్చి పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నా అన్యాయం చేయొద్దని బీజేపీ నాయకులు పార్టీ నాయకత్వాన్ని కోరారు. అయినా పార్టీ నాయకత్వం తొలి జాబితాలో తెలంగాణ నుంచి ప్రకటించిన బీబీ పాటిల్ పేరు కూడా చేర్చింది. అన్ని వర్గాల నాయకులు మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు. టికెట్ ఆశించిన మిగతా బీజేపీ నాయకులను కూడా నాయకత్వం నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. 3 నెలల ముందుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా పాటిల్ జహీరాబాద్ లో లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. బీజేపీ నాయకులు ఎవరూ కూడా ఇంకా ఇది మర్చిపోలేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఇన్ని రోజులు బీజేపీ అంటే పార్టీలో సంస్థాగతంగా పనిచేసే వారికే పదవులు ఇస్తారన్న ఒక నమ్మకం ఉండేదని, కానీ పార్టీ నాయకత్వం తాజా నిర్ణయంతో నాయకుల నమ్మకాన్ని తొంగలో తొక్కినట్టయిందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి తమతో పనిచేసే బీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేర్పించుకుని ఎన్నో సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసే కేడర్ను బేఖాతరు చేస్తున్నారని కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది. బీబీ పాటిల్ దగ్గర మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులను తెచ్చిపెట్టి ప్రతి నియోజకవర్గాలలో వారితోనే నడిపిస్తున్నారని ఆ నోటా ఈ నోటా అనుకుంటున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయని బీబీ పాటిల్ గెలిపిస్తే మా ఫోన్ ఏం లిఫ్ట్ చేస్తారని అనుకుంటున్నారు. పాటిల్ దగ్గర మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు ఎందుకుంటారు అని బీజేపీ నాయకులు నెత్తి పట్టుకుంటున్నారు. గల్లీ లీడర్ను ఢిల్లీ దాకా ఎందుకు తీసుకెళ్తున్నారని ఆ నాయకులే అనుకుంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ లీడర్లను నమ్మకుండా అతను ఎందుకు మహారాష్ట్ర వ్యక్తులను తెచ్చుకున్నాడో వారికే తెలుసని చెప్పుకుంటున్నారు. ఇదే జరిగితే బీజేపీకి జహీరాబాద్ లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు బీజేపీ నాయకులు.